హలో మై డియర్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పిఎన్జీ ఫైనాన్షియల్ అడ్వైజర్స్. సో ఈరోజు మార్కెట్స్లో మంచి ర్యాలీ అయితే కనిపించింది. నెగటివ్ న్యూస్ ఉన్నప్పటికీ, చైనా ఇండియా బార్డర్లో అల్లర్ల గురించిన నెగటివ్ న్యూస్ ఉన్నప్పటికీ మార్కెట్స్ అనేవి అయితే అల్టిమేట్లీ చాలా మంచి బుల్ రన్ అయితే చూపించాయి. 10,000 అనే సైకలాజికల్ రెసిస్టెన్స్ పాయింట్ ఏదైతే ఉందో దాన్ని కూడా నిఫ్టీ ఈరోజు క్రాస్ అవ్వడం కనిపించింది. 21,000ని క్రాస్ చేయడానికి బ్యాంక్ నిఫ్టీ ట్రై చేసినప్పటికీ 20,900 ఎబో క్లోజ్ అవ్వడం కనిపిస్తుంది. సో చాలా మంచి బుల్ రన్ అయితే లాస్ట్ 5 డేస్లో హైయెస్ట్ అప్పర్ సైడ్ అనేది అయితే ఈరోజు కనిపించింది. సో కమింగ్ డేస్, రేపు ఫ్రైడే రోజు ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. అలాగే మార్కెట్లో ఈరోజు ఏ రీజన్స్ అనేవి మార్కెట్స్ని ఇంత ర్యాలీకి కారణమయ్యాయి అనేది చూద్దాం. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, సో మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, ట్విట్టర్లో టెలిగ్రామ్లో ఫాలో అవ్వచ్చు. అలాగే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా మీరు ఏంజిల్ బ్రోకింగ్ నుంచి కానీ, ఎలిస్ బ్లూ నుంచి కానీ, జెరోదా నుంచి కానీ డీమ్యాట్ అకౌంట్స్ కూడా ఓపెన్ చేయవచ్చు. దీంట్లో చూపించిన ఏ స్టాక్ రిలేటెడ్ న్యూస్ అయినా కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్కి మాత్రమే. డూ యువర్ ఓన్ రీసెర్చ్ బిఫోర్ ఇన్వెస్ట్మెంట్. సో ఈరోజు ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు అయితే 50,000 crores పిఎం గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ యోజన కింద ఎవరైతే మిగ్రెంట్ వర్కర్స్ అంటే వలస కార్మికులు ఎవరైతే తమ ఇళ్లలోకి వెళ్ళిపోయారో వాళ్ళందరూ ఇప్పుడు తమ డైలీ వర్క్స్ని కోల్పోయారు కాబట్టి వాళ్ళకి పని కల్పించడానికి అని చెప్పేసి మేజర్ 6 స్టేట్స్లో బీహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్లో 50,000 crores వర్క్స్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది. వీటి గురించిన డీటెయిల్స్ అయితే 20 జూన్ రోజున పిఎం గారు కూడా అనౌన్స్ చేయబోతున్నారు. సో ఈ వర్క్స్ వల్ల వాళ్ళకైతే పని కల్పించబోతున్నారు. దాంట్లో మేజర్ 25 డిఫరెంట్ కైండ్ ఆఫ్ వర్క్స్ ఉన్నాయి. కన్స్ట్రక్షన్, ప్లాంటేషన్, అంగన్వాడీ వర్క్స్, రూరల్ డెవలప్మెంట్ వర్క్స్, ఇలా ఫైబర్ ఆప్టికల్ వర్క్స్ కూడా. సో ఇలా వీటన్నింటి వల్ల వాళ్ళకైతే పని కల్పించడానికి ఈరోజు అనౌన్స్మెంట్ అయితే చేయడం జరిగింది ఆఫ్టర్ మార్కెట్ క్లోజింగ్ అవర్స్. ఇది కూడా పాజిటివ్ మూమెంటం అనమాట. అలాగే లాస్ట్ ఏదైతే 20 lakh crore స్టిమ్యులస్ ప్యాకేజ్లో 3 lakh crore లోన్ రూపకంగా ఎంఎస్ఎంఈ సెక్టార్కి అయితే అనౌన్స్ చేశారో దాంట్లో ఆల్మోస్ట్ 36,486 crores 16th జూన్ వరకు అయితే రిలీజ్ చేయడం జరిగింది. పిఎస్బి బ్యాంక్స్ ద్వారా, పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ ద్వారా లోన్స్ ఇవ్వమని చెప్పేసి. కాకపోతే దాంట్లో కేవలం పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ అనేవి 18,306 crores మాత్రమే లోన్స్ని అయితే డిస్బర్స్ చేశారనమాట. సో 50%, ఆల్మోస్ట్ వీళ్ళు అనౌన్స్ చేసిన 3 lakh crores నుంచి 12%ని వీళ్ళైతే రిలీజ్ చేయడం జరిగింది గవర్నమెంట్ అయితే. దాంట్లో నుంచి కేవలం 50% అంటే 6% మాత్రమే వీళ్ళు లోన్ డిస్బర్సల్ చేయడం జరిగింది. సో దీంట్లో డిమాండ్ అయితే ఎక్కువ లేదు అని చెప్పేసి వీళ్ళు చెప్తూ ఉన్నారు. కాకపోతే ప్రైవేట్ బ్యాంక్స్ని కూడా ఇన్వైట్ చేసేసి ప్రైవేట్ బ్యాంక్స్ ద్వారా కూడా ఎంఎస్ఎంఈ సెక్టార్కి అయితే లోన్స్ ఇవ్వాలని చెప్పేసి అయితే డిసిషన్ తీసుకోవడం జరుగుతుంది. సో ఇది కూడా చాలా పాజిటివ్ మూమెంటం అనమాట. అలాగే సుప్రీంకోర్టులో ఏదైతే ఏజీఆర్ అడ్జస్టెడ్ గ్రోత్ రెవెన్యూ ఏదైతే కేసు నడుస్తుందో, సో దాని గురించిన కేసులో టెలికాం సెక్టార్ కంపెనీస్కి అన్నింటికీ ఆడిటెడ్ బ్యాలెన్స్డ్ షీట్స్ని అయితే సబ్మిట్ చేయమని చెప్పేసి సుప్రీంకోర్టు ఆదేశించడం జరిగింది. అంతేకాకుండా ముఖేష్ అంబానీ గారు కిషోర్ బియానీస్ ఫ్యూచర్ గ్రూప్లో ఇన్వెస్ట్ చేస్తారు అని చెప్పేసి వచ్చిన న్యూస్ ఏదైతే ఉందో అది కూడా ఫ్యూచర్ గ్రూప్కి సంబంధించిన 5 లిస్టెడ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటిలో మంచి ర్యాలీకి అయితే రీజన్ అయ్యాయి. సో ఆల్రెడీ దీంట్లో అమెజాన్ అయితే ఇండైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ చేసింది. సో రిలయన్స్ కూడా దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయబోతుందనే న్యూస్ ఏదైతే ఉందో అది దీనికి ఫ్యూచర్ గ్రూప్కి అయితే పాజిటివ్గా కనిపిస్తుంది. అంతేకాకుండా రిలయన్స్ జియోలో 10 కంపెనీస్ ఆల్రెడీ 1,04,000 crores ఏవైతే స్టేక్స్ని బై చేశాయో 1,04,000 crore వర్త్ స్టేక్స్ని అయితే బై చేశాయి. లాస్ట్ వీడియోస్లో మనం డిస్కస్ చేసాం. అవే కాకుండా ఈరోజు పిఐఎఫ్ అనే వరల్డ్ లార్జెస్ట్ సోవరెన్ వెల్త్ ఫండ్స్ సౌదీకి సంబంధించిన కంపెనీ ఏదైతే ఉందో ఇది కూడా 11,367 crores అంటే 2.32% జియోలోని స్టేక్ని అయితే బై చేయబోతుంది అని చెప్పేసి 11th కంపెనీగా ఇది కూడా జియోలో ఎంటర్ అవుతుంది అని చెప్పేసి అయితే న్యూస్ రావడం జరుగుతుంది. సో అల్టిమేట్లీ రిలయన్స్ అనేది అయితే ఫండ్ రేజింగ్లో చాలా ముందుంది. సో ఇవే వీటినైతే ఈ రిలయన్స్ అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంక్లో కూడా న్యూస్ ఉంది. ఈ మేజర్ కంపెనీసే ఈరోజు అయితే మార్కెట్ని అయితే ముందుకు తీసుకెళ్ళాయి. సో ఐడియా ఏదైతే 8.25% ఇంట్రెస్ట్ని పే చేయడం జరిగింది మ్యూచువల్ ఫండ్ కంపెనీ అయిన ఫ్రాంక్లిన్ టెంపుల్టన్కి. సో 102.71 crores
సో దీనివల్ల ఏదైతే సిక్స్ స్కీమ్స్ని ఫ్రాంక్లిన్ టెంప్లన్ అనేది క్లోజ్ చేసిందో వాటి యొక్క ఫస్ట్ పేమెంట్స్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో దాంట్లో ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో వాళ్ళకైతే ఫస్ట్ పేమెంట్స్ ఈ క్లోజ్డ్ అయిన స్కీమ్స్లలో ఫస్ట్ పేమెంట్స్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది. అంతేకాకుండా హెచ్డిఎఫ్సిలో న్యూస్ ఉందన్నాను కదండి. సో హెచ్డిఎఫ్సి అనేది కూడా కోటక్ మహీంద్రా బ్యాంక్ ఏ రకంగానైతే క్యూఐపికి వెళ్ళిందో హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా డిఫరెంట్ వేరియస్ సెక్టార్స్ ద్వారా అంటే క్యూఐపి ద్వారా 7,000 crores, అలాగే నాన్ డిబెంచర్ బాండ్స్ ద్వారా 5,000 crores కన్వర్టేబుల్ కాంపోనెంట్స్ ద్వారా 5,000 crores టోటల్గా 12,000 crores అయితే ఫండ్ రేజింగ్ చేస్తుంది అనేది అయితే 17th రోజున న్యూస్ రావడం జరిగింది. సో నిన్ననే హెచ్డిఎఫ్సి అనేది పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది అనుకున్నాను. కాకపోతే నిన్న మన బార్డర్ ఇష్యూస్ వల్ల మార్కెట్ అనేది చాలా వాలిటాల్గా ఉండి సో డోజీ ప్యాటర్న్లో ఎక్కడైతే ఓపెన్ అయిందో అక్కడే క్లోజ్ అవ్వడం జరిగింది. సో ఈ రోజు మాత్రం పాజిటివ్ మొమెంటం తీసుకుంది. దానివల్ల హెచ్డిఎఫ్సి ట్విన్స్ ఏవైతే ఉన్నాయో ఆల్మోస్ట్ 4% వరకు, హెచ్డిఎఫ్సి అనేది 3.4%, హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది 4.2% వరకు ర్యాలీ తీయడం జరిగింది. సో ఇది మేజర్ నిఫ్టీ 50లో స్టేక్ ఉంది కాబట్టి దీని ద్వారా నిఫ్టీ అనేది కూడా చాలా మంచి ర్యాలీ తీసింది. సో ఇవన్నీ పాజిటివ్ న్యూస్లు ఉన్నప్పటికీ చైనా అనేది అయితే తమ యొక్క ఎక్విప్మెంట్ని గాల్వాన్ వ్యాలీలో మోహరిస్తుంది అనే న్యూస్ ఏదైతే ఉందో ఇంకా ఇది నెగటివ్గానే కనిపిస్తూ ఉంది. సో దీనివల్ల మార్కెట్స్లో కాస్త వాలిటాలిటీ అనేది కమింగ్ డేస్లో కూడా కనిపించవచ్చు. సో సెన్సెక్స్ నిఫ్టీ చూసుకున్నట్టయితే ఈరోజు 2% కంటే ఎబోవ్ ర్యాలీ తీసాయి. బ్యాంక్ నిఫ్టీ అనేది 3.7% వరకు ర్యాలీ తీయడం జరిగింది. సో నిఫ్టీ అనేది 10,000 పాయింట్ని ఏదైతే క్రాస్ చేసిందో ఇది చాలా పాజిటివ్ అనమాట. అలాగే బ్యాంక్ నిఫ్టీ అనేది 21,000ని క్రాస్ చేయడానికి ప్రయత్నించినప్పటికీ క్రాస్ చేయలేకపోయింది. ఈరోజు 10,111 హైయెస్ట్ పాయింట్స్ని అయితే నిఫ్టీ టచ్ చేయడం జరిగింది. సో 10,100 పాయింట్స్ వరకు అయితే నియర్ బై వెళ్ళి 10,091 దగ్గర క్లోజ్ అవ్వడం జరుగుతుంది. సో ఆల్మోస్ట్ 300 పాయింట్స్ ర్యాలీ అయితే మనకి నిఫ్టీలో కనిపించింది. అలాగే బ్యాంక్ నిఫ్టీలో చూసుకున్నట్టయితే మనకి ఎస్టర్డేస్ ప్రీవియస్ క్లోజింగ్ ఏదైతే 20,200 ఉందో అక్కడ నుంచి 21,028 వరకు వెళ్ళింది. అంటే 800 పాయింట్స్ ర్యాలీ అయితే కనిపించింది. 754 పాయింట్స్ గెయిన్ అయ్యి క్లోజ్ అవ్వడం జరిగింది. ఈరోజు ఎఫ్ఐఐ డిఐఐ డాటా చూసుకున్నట్టయితే ఓవరాల్గా పాజిటివ్ కనిపిస్తుంది చూడండి. సో ఇది చాలా మంచి పాజిటివ్ ఇండికేషన్ అనమాట. కమింగ్ డేస్లో అయితే మార్కెట్స్ అనేవి ర్యాలీ తీయబోతున్నాయి అని దీని ద్వారానైతే అర్థమవుతుంది. కాకపోతే లోకల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా మార్కెట్స్ పైన కాస్త ఇంపాక్ట్ అనేది చూపించవచ్చు. ఏ ఇంపాక్ట్ అయినా కూడా టెంపరీగా ఉండబోతుంది అనిపిస్తుంది. ఎందుకంటే గ్లోబల్ క్యూస్ అనేవి కూడా గ్లోబల్ మార్కెట్స్ అనేవి 6 to 7% ర్యాలీ తీసినా కూడా మన మార్కెట్స్ అనేవి అంతవరకు ర్యాలీ తీయలేవు. కేవలం 2 to 3% వరకే ర్యాలీ తీసాయి. సో ఆ రిమైనింగ్ ర్యాలీ గ్యాపప్ ఏదైతే ఉందో అవి మన మార్కెట్స్ కూడా ఫిల్ చేయబోతున్నాయి అనేది అయితే అర్థమవుతుంది. ఈరోజు ఎఫ్ఐఐ 366 crores క్యాష్ సెగ్మెంట్లో బై చేస్తే డిఐఎస్ 1,131 crores బై చేశారు. స్టాక్ ఫ్యూచర్స్లో 1,229 crores బై చేయడం అనేది అయితే చాలా మంచి పాజిటివ్ ఇండికేషన్గా కనిపిస్తుంది. చాలా స్మాల్ అండ్ మిడ్ క్యాప్ కంపెనీస్ అయితే ఈరోజు 20% వరకు ర్యాలీ తీసాయి. ముత్తూట్ ఫైనాన్స్ యొక్క రిజల్ట్స్ ఏవైతే వచ్చాయో చాలా పాజిటివ్గా ఉండడం వల్ల ఈరోజు ఆల్మోస్ట్ 17% కంటే ఎబోవ్ క్లోజ్ అవ్వడం జరిగింది. 19% వరకు ర్యాలీ కూడా తీయడం జరిగింది. సో చాలా మంచి ర్యాలీస్ అయితే ఈరోజు మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో కనిపించాయి. ఇండియా విక్స్ అనేది 5.7% తగ్గడం అనేది కూడా పాజిటివ్గా కనిపిస్తుంది. ఓవరాల్గా మంత్ వైజ్ డాటా చూసుకున్నట్టయితే మనకి ఈ రోజే బోత్ సైడ్స్ మనకి బయ్యింగ్ ప్రెషర్ అనేది కనిపించింది. June 2nd, June 5th రోజున కనిపించినప్పటికీ అప్పుడు మనకి లోవర్ అమౌంట్స్లో బయ్యింగ్ ప్రెషర్ అనేది కనిపించింది. ఈరోజు ఎఫ్ఐఐ డిఐఎస్ అయితే ఓవరాల్గా ఆల్మోస్ట్ 1,500 crores కంటే ఎబో అయితే బోత్ సైడ్స్ బయ్యింగ్ అనేది అయితే కనిపించింది. సో నిఫ్టీ మిడ్ క్యాప్ 50లో హైయెస్ట్ టాప్ గెయినర్ చూసుకున్నట్టయితే ముత్తూట్ ఫైనాన్స్ 17%, బిహెచ్ఈఎల్ 15%, బిఈఎల్ 7%, చోలా ఫైనాన్స్ అనేది 5.8%, ఎన్బిసిసి అనేది 5% వరకు ర్యాలీ తీసింది. అలాగే లూజర్స్ చూసుకున్నట్టయితే ఐజీఎల్, క్యూమెన్స్ ఇండియా, ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్, ఎస్కాట్స్, నౌకరీ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. సో దీంట్లో హైయెస్ట్ ర్యాలీ తీసిన కంపెనీసే కాకుండా 52 వీక్ హై ఉన్న కంపెనీస్ గురించి కూడా నేను ప్రీవియస్ వీడియోస్లో అయితే చెప్పడం జరిగింది. మీరు 52 వీక్ హై ఉన్న కంపెనీస్ని అవాయిడ్ చేయకండి. ఎందుకంటే లేటెస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ మనకి హైయెస్ట్ ప్రైస్లో కొనడం అంటే కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది. కాకపోతే ఎప్పుడైతే ఏ కంపెనీ అయితే ఎకానమీ అనేది క్రైసిస్లో ఉన్నప్పుడే 52 వీక్ హైని టచ్ చేసింది అంటే అది కమింగ్ డేస్లో న్యూ 52 వీక్ హైని క్రియేట్ చేయబోతుంది అని చెప్పేసి అయితే మనం అర్థం చేసుకోవాలి. నిఫ్టీ స్మాల్ క్యాప్లో చూసినట్టయితే ఐటీఐ అనేది 20% వరకు ర్యాలీ తీసింది. డీసీబీ బ్యాంక్ 11%, హిందూ కాపర్ అనేది 10.78%, ఎంఎంటీసీ 9%, ఈర్కాన్ అనేది 8.8% ర్యాలీ తీయడం జరిగింది. సో టాప్ లూజర్స్లో లెమన్ ట్రీ, టీవీ18, వక్రంగే, గుజరాత్ ఆల్కాలి, అలాగే డెల్టా కార్ప్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు నిఫ్టీ 50 యొక్క క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ చూసినట్టయితే చూడండి, మనకి లాస్ట్ 5 డేస్లో
ఏదైతే క్లోజింగ్ ప్రైస్ ఉందో ఆల్మోస్ట్ ఇదే హైయెస్ట్ క్లోజింగ్ ప్రైస్ అని చెప్పవచ్చు. సో ప్రీవియస్ 4 days బ్యాక్ ఏదైతే బిగ్గెస్ట్ క్యాండిల్ ఏర్పడిందో అది గ్యాప్ డౌన్లో ఓపెన్ అయ్యి ఏర్పడడం వల్ల ప్రైస్ అనేది అయితే మనకి 10,000 బిలోనే ఉండడం జరిగింది. సో లాస్ట్ 5 daysలో 10,000 ఎబోన్ అయితే మార్కెట్ వెళ్ళలేకపోయింది. ఈ రోజు మాత్రం 10,000 క్రాస్ చేస్తూ 10,111ని టచ్ చేసింది. సో 10,091 వరకు వెళ్ళడం జరిగింది. రేపు కనుక మార్కెట్ అనేది గ్యాప్ అప్లో ఓపెన్ అయితే 10,140 కంటే ఎబో ఓపెన్ అయితే 10,350 లెవెల్స్ అనేది మనకి రెసిస్టెన్స్గా చూసే అవకాశం ఉంది. ఒకవేళ రేపు కనుక 10,050 కంటే బిలో ఓపెన్ అయితే 9,815 అనేది మనకి సపోర్ట్గా చూసే అవకాశాలు ఉంది. ఇప్పటికీ 10,050 అనే పాయింట్ అయితే మనకి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. ఎప్పుడైతే 10,000 అరౌండ్ మార్కెట్ ఓపెన్ అవుతుందో 10,050 అనేది సపోర్ట్గా యాక్ట్ చేయబోతుంది. ఒకవేళ 10,050 కంటే బిలో ఓపెన్ అయితే కనుక 10,050 అనేది రెసిస్టెన్స్గా యాక్ట్ చేయబోతుంది. సో 10,050 అనేది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. 10,050 కంటే ఎబో ఓపెన్ అయ్యింది అంటే మార్కెట్ అనేది మళ్ళీ కాస్త కరెక్షన్ అయ్యే అవకాశాలు ఉంటుంది. ఒకవేళ 10,015 కంటే బిలో ఓపెన్ అయ్యింది అంటే 10,140 వరకు వెళ్ళి కాస్త సస్టైన్ అయ్యే అవకాశాలు ఉంది. వన్స్ 10,140ని బ్రేక్ చేసిందంటే కనుక 10,200 లెవెల్స్ని మనం చూడవచ్చు. హైయెస్ట్ రెసిస్టెన్స్ పాయింట్ అయితే 10,350 దగ్గర మనకి కనిపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీలో చూసుకున్నట్టయితే కూడా మనకి హైయెస్ట్ బిగ్గెస్ట్ క్యాండిల్ అయితే మనకి ఈరోజే కనిపించింది. 21,000 లెవెల్స్ని అయితే ఇంతవరకు లాస్ట్ 5 daysలో అయితే క్రాస్ చేయలేకపోయింది. ఈరోజు 21,000 పాయింట్స్ని క్రాస్ చేయడానికి ట్రై చేసినా కూడా నియర్ బై 21,000 దగ్గర క్లోజ్ అవ్వడం కనిపిస్తూ ఉంది. సో ఎస్టర్డేస్ డోజీ ప్యాటర్న్ ఏదైతే ఉందో అది రివర్స్ బుల్లిష్ క్యాండిల్గా మనం ఇక్కడ కన్ఫర్మేషన్ అయితే ఈరోజు రావడం జరిగింది. బట్ మార్కెట్ కండిషన్స్ అనేవి డిపెండ్ అపాన్ గ్లోబల్ న్యూసెసే కాకుండా లోకల్ న్యూసెస్ పైన కూడా ఆధారపడి ఉంటాయి. సో లోకల్లో ఏదైనా మనకి బార్డర్ ఇష్యూ అనేది మేజర్ ఇష్యూ అయ్యిందంటే మళ్ళీ కరెక్షన్ చూసే అవకాశాలు ఉంది. 20,530 పాయింట్స్ అనేది ఇప్పుడైతే ఇమీడియట్ సపోర్ట్గా కనిపిస్తూ ఉంది. 20,500 కంటే ఎబో మార్కెట్ రేపు ఓపెన్ అయ్యింది అంటే 21,100 లెవెల్స్. ఈరోజు 21,000ని క్రాస్ చేయలేకపోయింది కదా. సో 21,100 లెవెల్స్ అనేది రెసిస్టెన్స్గా ఉండబోతుంది. 21,100ని క్రాస్ చేసిందంటే కనుక 21,500 లెవెల్స్ అనేది నెక్స్ట్ రెసిస్టెన్స్ పాయింట్గా ఉండబోతుంది. ఒకవేళ కనుక 20,500 కంటే ఎబో ఓపెన్ అయ్యి మార్కెట్ అనేది కరెక్షన్ అవ్వడం స్టార్ట్ అయ్యింది అంటే కనుక 20,530 లెవెల్స్ అనేది రెసిస్టెన్స్ లెవెల్గా ఉండబోతుంది. 20,100 లెవెల్స్ అనేది మనకి సపోర్ట్ లెవెల్గా ఉండబోతుంది. సో కమింగ్ డేస్లో అయితే 20,000 పాయింట్స్ని బ్రేక్ చేసే అవకాశం అయితే వెరీ నియర్ టర్మ్లో అయితే రేపైతే కనిపించట్లేదు. ఒకవేళ ఏదైనా మేజర్ నెగటివ్ న్యూస్ రాకపోతే ఏదైనా మేజర్ నెగటివ్ న్యూస్ వచ్చింది అంటే కనుక ఈరోజే ఆల్మోస్ట్ 800 పాయింట్స్ ర్యాలీ తీసింది కాబట్టి 20,000 పాయింట్స్ని కూడా బ్రేక్ చేసే అవకాశం ఉంటుంది. బట్ ఫర్ ద మీన్ టైం అయితే మార్కెట్ అనేది వాలిటాలిటీ కండిషన్లో ఉండవచ్చు. 400 to 500 పాయింట్స్ బిట్వీన్లోనే ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఇప్పటి వరకు ఏదైతే 1,000 పాయింట్స్ అప్పర్ సైడ్ 1,000 పాయింట్స్ డౌన్ సైడ్ బ్యాంక్ నిఫ్టీలో చూసామో అంత పెద్ద ర్యాలీస్ అయితే కమింగ్ డేస్లో రాకపోవచ్చు. అట్లీస్ట్ ఫ్రైడే అయితే రాకపోవచ్చు అనిపిస్తుంది. గ్లోబల్ వైజ్గా న్యూస్ చూసుకున్నట్టయితే కన్సాలిడేషన్ ఫేజ్లో విత్ స్మాల్ నెగటివ్ ఫేజ్లో కనిపిస్తూ ఉన్నాయి డౌ జోన్స్ అనేది. అలాగే నాస్డాక్ అండ్ S&P 500 అనేది అయితే 0.1%, 0.3% పాజిటివ్గా కన్సాలిడేషన్ సైడ్ వేస్లో కనిపిస్తూ ఉంది. ఈరోజు డే అంతా మనకి అమెరికన్ ఫ్యూచర్స్ ఏవైతే ఉన్నాయో అవి నెగటివ్లో ట్రేడ్ అయినప్పటికీ మన మార్కెట్స్ అనేవి అయితే పాజిటివ్గా ట్రేడ్ అవ్వడం కనిపించింది. సో మన మార్కెట్స్లో అయితే స్ట్రెంగ్త్ అనేది పాజిటివ్గా ఉంది అనేది ఈరోజు అయితే కనిపించింది. యూరోపియన్ మార్కెట్స్ అన్నీ నెగటివ్లో క్లోజ్ అయ్యాయి చూడండి. సో ఇది వెరీ మినిమల్ పాయింట్స్ అయినప్పటికీ 0.3% to 0.6% వరకు మినిమల్ పాయింట్స్ అయినప్పటికీ మన మార్కెట్స్ అయితే 2% కంటే ఎబో ర్యాలీ తీయడం అనేది అయితే పాజిటివ్ స్ట్రెంగ్త్ అయితే చూపిస్తుంది. ఆసియన్ మార్కెట్స్లో చూసినా కూడా నిక్కీ అనేది 0.4% ఫాల్ అయింది. హ్యాంగ్సెంగ్ అనేది 0.07% ఫాల్ అయింది. షాంఘై అనేది కేవలం 0.12% రేజ్ అయినా మన మార్కెట్స్ అయితే చాలా మంచి బుల్లిష్ ర్యాలీస్ని చూపించాయి. సో డైలీ ఒక స్టాక్ గురించి డిస్కస్ చేస్తున్నాం కదా. లాస్ట్ 9th రోజున మీరు LT ఫుడ్స్ గురించి వినే ఉంటారు. సంబడి కమెంట్ సెక్షన్లో చెప్పారు LT ఫుడ్స్ దావాత్లో ఇన్వెస్ట్ చేయవచ్చా అని చెప్పేసి. 35 రూపీస్లో దాన్ని అయితే మనం ఆల్రెడీ 9th రోజున డిస్కస్ చేయడం జరిగింది. ప్రజెంట్ అది 44 రూపీస్లో ట్రేడ్ అవుతుంది. సో వితిన్ 9 డేస్లోనే ఆల్మోస్ట్ 25% వరకు పాజిటివ్ రిజల్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే నిన్న 10 పెన్నీ స్టాక్స్లో బ్రైట్ కామ్ గురించి చాలామంది అడుగుతూ ఉన్నారు. సో దాంట్లో నేను ఆల్రెడీ చెప్పాను బ్రైట్ కామ్లో ప్రమోటర్ హోల్డింగ్ అనేది తగ్గుతూ ఉంది, సంథింగ్ ఈజ్ మెస్సీ అని చెప్పేసి. సో దానికైతే మీరు అవాయిడ్ చేయండి. మీరు సేఫ్ ఇన్వెస్టర్ అయితే పెన్నీ స్టాక్స్ని టోటల్గా అవాయిడ్ చేయమని చెప్తాను. సో మీరు చూసినట్టయితే ఆ 10 స్టాక్లోనే ఈరోజు సురానా అనే కంపెనీ 20% ర్యాలీ తీసింది. అలాగే మాల్కాలి అల్యూమినియం అనే కంపెనీ 10% వరకు ర్యాలీ తీయడం జరిగింది. సో
విచ్ ఈజ్ బెస్ట్. అందులో మీరు ఫండమెంటల్స్ గురించి నేనైతే డిస్కస్ చేయడం జరిగింది. మీరు కూడా హోంవర్క్ చేయండి, ఆ తర్వాతనే ఇన్వెస్ట్ చేయండి. డోంట్ డిపెండ్ ఆన్ ఎనీబడీస్ రెఫరెన్సెస్. సో మీరు ఓన్గా రీసెర్చ్ చేసిన తర్వాతనే ఇన్వెస్ట్ చేయండి. బ్రైట్కామ్ అనే కంపెనీకి ఒకవేళ దాంట్లో అయితే స్టేక్ తగ్గింది, అలాగే 50% ప్లెడ్జ్డ్ పర్సెంటేజ్ ఉంది అని చెప్పేసి కూడా నేను ఇన్ఫామ్ చేయడం జరిగింది. సో దానికైతే మీరు సేఫ్ ఇన్వెస్టర్ అయితే అవాయిడ్ చేయండి, రిస్క్ తీసుకునే వాళ్ళైతే ఇన్వెస్ట్ చేయవచ్చు. సో ఈరోజు స్టాక్ వచ్చేసి M&M ఫైనాన్షియల్ అండి. M&M ఫైనాన్షియల్ అనేది చూసినట్టయితే మనకి ఈరోజు 1% ర్యాలీ తీసింది. 52 వీక్ లో ఇక్కడ 125 కనిపిస్తూ ఉంది. ఈరోజు అయితే 170 రేంజ్లో ట్రేడ్ అవడం కనిపిస్తుంది. దీని యొక్క క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ చూసినట్టయితే ఒక ఛానల్ ప్యాటర్న్ అనేది మార్చిలో ఏదైతే ఫాల్ అయిందో అక్కడ నుంచి అప్పర్ సైడ్ వెళ్ళలేకపోతుంది. మన మార్కెట్స్ అనేవి, ఇండైసెస్ అనేవి చాలా వరకు 25% వరకు ర్యాలీ తీసి కరెక్షన్ అయినా కూడా ఇదైతే ఒక రేంజ్ బౌండ్లో ట్రేడ్ అవుతూ కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ మనకి 29th మే రోజు చూసినట్టయితే బిగ్గెస్ట్ గ్రీన్ ప్యాటర్న్ అనేది వాల్యూమ్లో కనిపించింది. సో దీంట్లో ఇన్వెస్టర్స్ అనేవారు ఇక్కడ ఎంట్రీ అయినట్టు కనిపిస్తూ ఉంది. సో వాల్యూమ్స్ అనేవి పెరుగుతూ ఉన్నాయి. సో వన్స్ ఇది 180 రేంజ్ని కనుక బ్రేక్ చేసిందంటే కనుక ఏదైతే లాస్ట్ 3 months నుంచి బ్రేక్ చేయలేకపోతుందో 3 times అక్కడ టచ్ అయ్యి క్లోజ్ అవడం జరిగింది. ఈరోజు కూడా బుల్లిష్ ప్యాటర్న్ అనేది డోజీ ప్యాటర్న్లో ఏర్పడడం జరిగింది. సో ఇందులో ఇంకా కాస్త వీక్నెస్ అనేది అయితే కనిపిస్తూ ఉంది. 180ని బ్రేక్ చేసిన తర్వాత మీరు దీంట్లో ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ చూడవచ్చు. ఆ తర్వాత ఇది మంచి బుల్ రన్ అయితే తీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎప్పుడైతే ఎక్కువ కాలం ఒకటే రేంజ్లో అది ట్రేడ్ అవుతూ ఉంటుందో సైడ్ వేస్లో, సో ఆ కంపెనీ అనేది వన్స్ బ్రేక్అవుట్ ఇచ్చింది అంటే కనుక చాలా మంచి బుల్ రన్ చూపించే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో M&M ఫైనాన్షియల్స్ని మీరు అబ్జర్వ్ చేయండి. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, గుడ్ లక్, జై హింద్.